గురుబంధువులకి నమస్కారం. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 11. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 11వ 12వ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 2వ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి. శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవత అవతారములని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మనుష్యాం మన్యే, నేను మాధవుడిననే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవత అవతారమని అర్జునుడు వంటి అంతరంగికులకి కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసులు వంటి సత్యద్రష్టలు కొంతమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకి ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలా కానీ పాండరిక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింప చూచారు. అవతార పురుషులందరూ సద్గురువులు ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి ఆలంబనలు అనవసరమని, తాము సర్వ ధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛ ఆచారులుగా లేదు. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తమ జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులై సాధకుల వలనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవేగలేదు. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులకి రక్షించేవిగాను అర్ధార్థులని పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారు మోక్షాన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులకు సంభమాచర్యాలతో మంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనులైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. గమనించగలరు. కథ ఆరంభము. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2 పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగటం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాళువులైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవన్ లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులని ఉద్ధరించటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చెంతలు యోగేంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథలలో లేశమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడకారంజా అనే గ్రామంలో అకోలా జిల్లా వాజా అసేనేయ శాఖకు చెందిన ఓ సద్బ్రాహ్మణ కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకి పూర్వజన్మ సంస్కారం వల్ల స్వశీలంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్మనికి ఇచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మర్తలకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివ పూజ భర్తకు తెలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుని
ఛాయాదేవి వలె విడనాడక సర్వ ఉపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయినది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహోన్నతమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక. ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు. సరిగదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వందుడవుతాడు. ఇతని చరణంలో ధ్యానించిన భక్తులకు కామధేనువుడవుతాడు. ఇతని దర్శనం చేతనే పతీతులు పావనలవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దివ్య ఆజ్ఞలుగా చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసుల్ని ఘనంగా దక్షిణ తాంబూలాదులతో సత్కరించారు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు ధ్యాసం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా పాకినాయి. అతనిని చూడటానికి జనం ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అనే పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన ధన్య తాప పాపములను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచించినట్లున్నది. బలహీనంగా ఉండటం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదీని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వృక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు సన్యం పెళ్ళుబిక్కి 32 దారులుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని ఎరిచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువల్ల ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలు ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తరాకులలో బ్రాహ్మణులకి భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తరాకులలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించటానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అనేదే అతని సమాధానం. ఆ సంగతి ఈయన కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నదని అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనటం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరేదన్నది చెప్పమని చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులకు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితిని చూచి కంటతడి పెట్టుకుంది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఓ ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులని అతనికిచ్చి తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేద అధ్యయనం చేసి స్వధర్మాన్నెల్లా పాలించగలడన్నది మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని హక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి
తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొదటిసారిగా ఆమెతో మాట్లాడుతున్నానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనిని ఉపనయనానికి ఓ శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారిలందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలే. నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతేనేమి, మనకు మాత్రం ముష్టాన్న భోజనం